రెండవ రాకడ ఎందుకు ఆలస్యమైందనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. దాని ముందుగా వెతికిన యేసునామం అని పాట పాడుకుంటూ దేవుని మహిమపరచుకుందాము. విశ్వాంతరాలలో
దేవుని నామమునకు స్తోత్రం. మనం ఈరోజు రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? రెండవ రాకడలో 2 పార్ట్లు ఉన్నాయి. అందులో రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడలో మనం సిద్ధపడాలని ఈ విషయాలన్నీ మనం చెప్పుకుంటాం. సిద్ధపడితేనే దేవుని రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ఆ సిద్ధపడడానికి బహిరంగ రాకడలో కాకుండా రహస్య రాకడలోనే మనం సిద్ధపడి వెళ్ళిపోవాలి. బహిరంగ రాకడలో చాలా శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలు విషయంలో దేవుడు కొంతమంది రక్షించబడతారు. ఆ రక్షించబడినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళడానికి దేవుడు వస్తారు. సాతాన్ని మరి వాడిని బంధించడానికి, వాడితో యుద్ధం చేసి ఏ విధంగా దేవుడు వాళ్ళని బంధించి సదాకాలము దేవుడు మనతో ఉంటారో ఆ విషయాలు మనం నేర్చుకున్నాం దీని ముందు. ఇప్పుడు ఈ దేనికోసం మనం మాట్లాడుకుంటున్నాం చెప్పండి? రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది చెప్పండి? చెప్పాలి. రెండవ రాకడ మాట్లాడాలి. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం? అది రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆ విషయాలు నేర్చుకోవాలి. మనుషుల వైపు చూడాలి, దేవుడి వైపు చూడాలి. మనుషుల వైపు చూస్తే వాడు హ్యాండ్ ఇస్తారు. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? దేవుడు వస్తే మనుషుల మీద ఇంకా ఆధారపడే పనులు ఉండవు. ఇప్పుడు కూడా ఆధారపడకూడదు. దేవుడి మీద ఆధారపడినప్పుడే తను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని వాక్యం చెప్తుంది. అన్ని సమకూర్తి దేవుడు చేస్తాడు. అలా దేవుడు ఎన్నో విషయాలు మనకు చేశారు. కాబట్టి మనుషులమ్మడి కంటే రాజులమ్మడి కంటే యెహోవా ఆశించిన మేలు అని చెప్తున్నారు. ఆయన ఏ మేలు ఏమి కొదువు లేకుండా దేవుడు ఆశీర్వదించే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన త్వరగా రావడం మనకి చాలా మంచిది. రావాలంటే ఏ ఆటంకాలు ఉన్నాయో, ఎందుకు ఆలస్యం అవుతున్నదో ఆ విషయాలు గమనించుకోవాలి. ఈ వాక్యం అది. రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఆ రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయాలు చెప్పడానికి మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమే లోకమందు అంతటా ప్రకటించబడను, అటు తర్వాత అంతము వచ్చును. అంతం ఎలా జరుగుతుందో మనం ఈ ముందు ఏ రోజు మనం నేర్చుకున్నాము? ఆదివారం నేర్చుకున్నాం. చెప్పాలి, నోరు ఇప్పాలి. ఏ రోజు నేర్చుకున్నాం? ఆదివారం నేర్చుకున్నాం. ఎలాగ అంతం వస్తుందో, దేవుని పిల్లలుగా ఉండి ఎన్ని శ్రమలు పడినా సరే దేవుని కోసం నిలబడ్డ వాళ్ళ విషయంలో దేవుడు వస్తున్నారు. ఎవరు సిద్ధపడుతున్న వాళ్ళని సాధారణ వాళ్ళ దూరి ఏ విధంగా హింసిస్తున్నాడో ఆ హింసలన్నీ భరించుకుంటూ ఎలాగ దేవుని పిల్లలు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దేవునికి ఇష్టంగా నడుస్తున్నారో ఆ విషయాల కోసం దేవుడు ఈరోజు రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇదిగో నీ కోసమే ఆలస్యం చేస్తున్నాడు దేవుడు, నిన్ను ప్రేమించే ఆలస్యం చేస్తున్నాడు. లేకపోతే ఈ పాటకు వచ్చేసింది. కొద్దిమంది వెళ్తే దేవుడికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్ళాలని, మరియు ఈ రాజ్య సువార్త ఈ విషయాలు ఇప్పుడు మనం నేర్చుకున్న విషయాలు అందరికీ ప్రకటించినప్పుడు వస్తుంది అనమాట. అందరికీ మనం ప్రకటించినప్పుడు వస్తుంది. కాబట్టి నువ్వు నేను అందరము కూడా ఈ మాటలు విని వ్యర్థంగా మనము మర్చిపోకుండా ఉండాలంటే 1 యోహాను 1:9 ఉంటుంది. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు పవిత్రం చేస్తాడంట. ఆ వాక్యం గుర్తుండిలాగా, దేవుడి మాటలు గుర్తుండిలాగా, ఆ మాటలు ఇతరులకు చెప్పేలాగా మత్తయి 28, 18, 19, 20 వచనాల ప్రకారం చెప్పేవారుగా చేస్తాడు. ఎప్పుడైతే అందరూ అలా చెప్తారో మతం కులం భేదం లేకుండా, అప్పుడు దేవుడు ఈ అంతము సాతాను గడికి అంతము వాడి ఇంకా లేకుండా ఉంటాడు. అప్పుడు నీతి రాజ్యము, పరలోక రాజ్యము, మహిమ రాజ్యము ఆయన ఏలుబడి చేస్తుంటుంటే మనం కూడా ఎవరైతే రహస్య రాకుండా ఎత్తపడ్డారో వాళ్ళు రాజ్యము దేవునితో పాటు వాళ్ళు కూడా ఏలుబడి చేస్తారని వాక్యం చెప్తుంది. ఆ విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో దాని కారణాలు ఏంటంటే, ఒకటి సువార్త ప్రకటించబడడం, రెండవది ఆత్మల రక్షణ, మూడవది రక్షణ పొందిన వారు రక్షణలో స్థిరపరచబడాలనేది. ఈ మూడు కూడా ఉన్నప్పుడు దేవుడు రాకడ ఆలస్యము
ఎందుకు అయిందనే విషయాలు గమనించుకుంటూ అది సరి చేసుకున్నప్పుడు దేవుడు దాని ప్రకారం ఆ 3 విషయాల ప్రకారం నడిచినప్పుడు దేవుడు ఆలస్యం చేయకుండా ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆయన రెప్పపాటి కాలంలో ద్వారం దగ్గర ఉండడానికి ఇంకొక పాదం అటు వేసి రావడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే కన్ను రెప్ప పాటలోనే దేవుడు వస్తాడని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:51లో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కాబట్టి అవి చూసి చదవండి, దేవుని దగ్గర అడగండి, ప్రార్థన చేయండి. దేవాలయం వచ్చేసరికి నేను కొంతమంది బిడ్డల్ని నీ రాజ్యం తేవడానికి నేను సిద్ధపడాలి, నన్ను సిద్ధపరిచయ్యా అని ప్రతిదీ సరి చేసుకుంటూ ప్రార్థన సహవాసం రొట్టె ఇచ్చేదని ఎడతెగక ఉండమన్నారు కదా అపోస్తులు 2:42 ప్రకారం. అలాగా ఎడతెగక ఉంటూ ఆయన మరణాన్ని మొదటి కొరింథీ మరి పత్రికలో 11:26 వచనంలో ఆ మరణాన్ని ప్రచురణ చేసే వారుగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో 250 దేశాలు, 800 కోట్ల జనాభా మతం కులం భేదం లేకుండా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వార్త ప్రకటించబడాలంటే అనేక భాషల్లో బైబిల్ ప్రింట్ అవ్వాలి. ఆ భాషను నేర్చుకొని చెప్తున్నారు చాలామంది. విలియం కేరీ గారు ఆ విధంగా చేశారు. మరి అనేకమైన బిడ్డలు ఆ విధంగా మరి దేవుడు రక్షణ పొందుకున్న వాళ్ళు మరి వాక్యం చదవాలి కదా, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ విషయాలన్నీ వాక్యం ద్వారానే అర్థమవుతాయి. మన సొంత ఆలోచన ద్వారా ఏమీ జరగవు. కాబట్టి మరి ప్రతిరోజు రోజుకి 150 కోట్ల మంది పెరిగిపోతున్నారు. ప్రతి రోజుకి కూడా 150 మంది పెరుగుతున్నారు. అలాగా కోట్ల జనాభా ఎలాగైపోతున్నారు ఆలోచించండి. అలాగ మరి భారతదేశంలో అయితే 2 పుట్టాలని అందరూ ఒక బాబు కావాలని ఆలోచిస్తున్నారు. మరి అలాగే అనేకమైన దేశాలు ఒకరే కావాలని ఆలోచిస్తూ ఉన్నారు. మరి అలా చూసుకుంటే జనాభా లేక చాలా పెరిగిపోతేనే ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ ప్రార్థన చేయాలంటే మత్తయి 18:19 మరి మీలో 2 తాము వేడుకునే దాన్ని గూర్చి భూమి మీద ఏకీభవించినట్లు అది పరలోకమందు నా తండ్రి వారికి దొరుకునని మీతో చెప్పుచున్నారు. 2-3 ఎక్కడైతే ప్రార్థన చేస్తారో అక్కడ దేవుడు ఉండి ఆ మాటలు విని అది నెరవేరుస్తారు. కాబట్టి భూ సంబంధమైన విషయాలు కాకుండా ముందు పరలోక సంబంధమైన విషయాలు దేవుడు 2వ రాకడలో ఆలస్యం చేస్తున్నాడు. ఈ విషయాలు మనకు తెలిస్తే మనం వెంటనే ఈ విషయాలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇహ సంబంధమైనవి కూడా ఏది కావాలో దేవుడు అన్ని కూడా అనుగ్రహించడానికి దేవుడు మత్తయి 6:33 ప్రకారం మొదటి యోహాను 3వ అధ్యాయము మరి 21వ వచనం ప్రకారం ఆయనకి ఇష్టమైనవి అనమాట. ఇది చేసినప్పుడు మీకు ఏది కావాలో అది ఇస్తానంటున్నాడు. అలాగే మన యోహాను 15వ అధ్యాయంలో నా ఇంటి పేరు మీ అందరూ నా మాటలుంటే ఏది అడిగితే మీకు ఇస్తాను అని చెప్తున్నారు. కాబట్టి దేవుడు మాటలు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి. భూ సంబంధమైనవి కాకుండా పరలోక సంబంధమైన యుగాలు దేవుడు త్వరగా వచ్చినప్పుడు మనం వండుకొని బాధ లేదు, కన్నీరు ఉండదు, కలపం ఉండదు, బంగారు వీధుల్లో ఉంటాం. మనం చేసిన మంచి కార్యాలు బట్టి దేవుని ఆజ్ఞలు పాటించే ప్రతి విషయంలో కూడా దేవుడితో మాట్లాడాను అనుక్షణము ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి దేవుని రాజ్యానికి వెంటనే తీసుకెళ్ళడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఆలస్యంగా రావడానికి కారణం మనమే. కాబట్టి ఫస్ట్ సువార్త ప్రకటించాలి, రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న వారికి మరి వాళ్ళు స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడి వాళ్ళు సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. ఈ విషయాలు నాకు అటువంటి అభిషేకం ఈ ప్రభా, అటువంటి వాక్యం నాకు నేర్పిస్తున్నావు అది గుర్తుండాలంటే నీకును నాకును ఆ దోషం అనే గోడ అడ్డంగా వచ్చింది. కాబట్టి ఆ దోషాన్ని నొప్పుకుంటూ నీ శరీరం రక్తము మొదటి కొరింథీ 11:23-24 వచనాల్లోని నన్ను జ్ఞాపకం చేసుకుందుకే దీన్ని చేయుడి అని చెప్తున్నారు. ఆ కృపాసింహాసనం దగ్గర నన్ను నేను విమర్శించుకుని తీర్పు పొందకపోదును అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి కుటుంబం విషయంలో, ప్రతి సంఘం విషయంలో, మరి సార్వత్రిక సంఘం విషయంలో, మన సొంత సంఘం విషయంలో, ప్రతి ఒక్క బిడ్డ విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతారు. ఆ లెక్కలో మనం ఉన్నామా లేదా, ఆ లెక్క చేసే ఆ పని దేవుని యొక్క పనిలో ఉన్నామా లేదా లెక్కించబడే పని అన్నమాట. అది లెక్కలేని పనులు చేస్తే ఈ భూ సంబంధమైన చేస్తాం, లెక్కలోనికి రాదు. కాబట్టి పర సంబంధమైన పనులు అది దేవుడి పనిలో మనం ఉన్నామా లేదా అనేది మనం ఈ మాటల వల్ల
గ్రహించాలి. అయితే ప్రకటన గ్రంథం 11:6 అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతని భూమి నివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశములకు ఆయన ఆయా భాషలో మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతున్నాడంట దూత. ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటిస్తుంది. ప్రకటన 4:6 ఉంది అన్నమాట. అలాగే మత్తయి సువార్త 24:6 మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకొనడి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. ఈ యుద్ధాలు, కలహాలు, మరి అనేకమైన తెగుళ్ళు, ఇలాంటివన్నీ కూడా ఒక సూచనలాగా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మీతో ఉన్నాడు. దేవుడి మాటలు మీరు వినకపోతే దేవుని ఉగ్రతను చోటివ్వద్దు అని చెప్తున్నారు. కాబట్టి నాశనం అనేది, అంతం అనేది వెంటనే రాదు. కాబట్టి ఆకాశం మధ్యన ఎగురుచున్న ఒక దూత చెప్తున్నాను మన ప్రకటన 14:6. కాబట్టి మత్తయి 24:6 మరియు మీరు యుద్ధముల గురించి 24 వచ్చే మత్తయి సువార్త అంతా కూడా రాకడ సూచనల గురించి శిష్యులు అడిగినప్పుడు యేసయ్య చెప్తారు. అదంతా మీరు చదివితే అర్థమవుతుంది. అలాగే మార్కు సువార్త 15:16 మరి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రతి ఒక్కరికి దేవుడు ఆర్డర్ వేశారు. అది హోంవర్క్. ఆ హోంవర్క్ అందరూ చేయాలంటే బాప్తిసం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ వరము పొందుకోవాలి. ఆ మార్కు సువార్త 16 ఉంది. ఏంటంటే నమ్మి బాప్తిసం తీసుకున్నప్పుడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడను, నమ్మని వారి ఎడల ఈ సూచక్రియలు దేవుడు కనపరుస్తారంట. అవేంటంటే పాములను ఎత్తు పట్టుకుంటారు, రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు మనకు స్వస్థత దొరుకుతాయి, దెయ్యాలు వెళ్ళగొడతారు, విషమకరమైన తాగినా సరే మీకు ఏమీ జరగదు. అటువంటి క్రియలు చేస్తూ దేవుని మాటలు ప్రకటించాలి. బాధలో ఉన్నవాళ్ళని, ఇబ్బందులో ఉన్నవాళ్ళని అలా మనం పరిశుద్ధంగా ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, దేవుడి సన్నిధిలో కన్నీరు కాల్చినప్పుడు, ఏడదక్క ప్రార్థన చేసినప్పుడు మన రోమ 10:10 ఉంటుంది. ఏంటంటే ప్రార్థన తీవ్రత కలిగి ఉండి ఆత్మీయత తీవ్రత కలిగి ప్రార్థన పట్టుదల కలిగి ఉండమన్నారు. అలా ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా జీవగ్రంథంలో వాళ్ళ పేరు రాస్తారు. జీవ కిరీటము, నేతి కిరీటము, మహిమ కిరీటము దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ప్రతి కన్నీటి బుట్టు కూడా దేవుడు కవినిలో దాచి ఉంచానని చెప్తున్నారు. మనకు చేత కాలేనప్పుడు మనం ఏం చేయాలి? డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఏదైనా సహాయం చేయలేని విషయంలో శారీరకంగా మనము శ్రమపడాలి. మనకిచ్చిన టైం ఇవ్వాలి, మరి మనకిచ్చిన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మరి మన సామర్థ్యాన్ని, అంటే మనకిచ్చిన వరాలు, కృపావరాలు, దేవుని యొక్క అభిషేకం ద్వారా ఇతరులకు మేలు చేయాలి. పేదవాళ్ళని మరి దేవుడు ఆశీర్వదించడానికి, దేవుడు మరి పేదలకు అప్పించేవాడుగా ఇస్తే దేవుడికే యెహోవాకు అప్పించేవారని అందుకే చెప్తున్నారు. కాబట్టి దేవుడికి చేసినట్లు మీరు ఇష్టపూర్వకంగా నా సేవ చేయండి. మనుషులకి చేసినట్లు కాకుండా దేవుడికి చేసినట్లు ఇష్టపూర్వకంగా చెయ్యాలి. ఫోటోలు అవి తీసుకోవడము అలా చేయకుండా, కుడి చేయించింది ఎడమ చేతికి తెలియకుండా, ఆ విధంగా ఏదైనా మంచి కార్యాలు మనం చేయడానికి ముందుకు రావాలి, చేయడానికి ఇష్టపడాలి. అలా దేవుని ఆజ్ఞలు పాటించాలి. అలాగే లూకాసు వార్త 24:45 అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచారట. ఎక్కడ? గలిలయలో. దేవుడు చనిపోయిన తర్వాత మత్తయి 24 లూకాసు వార్త 24 మీరంతా చదివితే శరీరము రక్తము తీసుకున్నప్పుడు అక్కడ ఎవరైతే తీసుకున్నారో దేవుని శిష్యులు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరిచారు. ఆత్మీయ నేత్రాలు తెరవడం అంటే, ఆ జ్ఞానేంద్రియాలు తెరవడం అంటే అప్పుడు యేసయ్యను చూశారు. అంతవరకు కూడా యేసయ్య మామూలు మనిషేమో అని అనుకుంటారు వాళ్ళు. అంతవరకు తెలియలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎంత శ్రమ పడుతున్నారో ఆ విషయాలు పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. దేవుని బిడ్డలు తెలియాలంటే, వాక్యం అర్థమవ్వాలంటే ముందు జ్ఞానేంద్రియాలు కావాలి. అక్కడ 24 అదే మాట ఉంటుంది. 24:30 కూడా ఆ మాటలో ఏటున్నాయి? ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడ్డాయట. వేసే శరీరం రక్తం తీసుకుంటే ఏంటి జరుగుతుంది? వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరవబడినప్పుడు వాక్యం అర్థమవుతుంది. మేమేం తప్పులు చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. దేవుడిని గుర్తిస్తారు.
యేసయ్యను అలాగే గుర్తించి అక్కడ దేవుడు అక్కడ వారి కన్నులు తెరబడ్డాయి, ఆయన గుర్తుపట్టారనమాట. 31వ వచనంలో ఉంది, ఒకసారి చదువుదాము. లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనం మీకోసం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెని పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడైన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. వాక్యం వింటుంటే హృదయం మండాలి, బల్లవాదం తీసుకుంటుంటే హృదయం ఆత్మీయతలు తెరవబడాలి. అలా తెరవబడుతున్నాయా లేదో అనేది గమనించుకోవాలి. సరి చేసుకోకపోతే, దిద్దుబాటు చేసుకోకపోతే వాక్యం అర్థమవదు, దిద్దుబాటు రాదు, దిద్దుబాటు ప్రార్థన రాదు. దేవుని దగ్గర క్షమించమని అడిగి మళ్ళీ వెంటనే వాళ్ళు క్షమించమని అడిగి దేవునికి ఇష్టంగా బ్రతకడానికి ఒక తీర్మానం అనేది చేసుకోలేరు. అలాగే నిర్లక్ష్యంగా తీసుకుంటే మరణం ఏర్పాటు చేస్తుందని 11 వచ్చాము. వాళ్ళు నువ్వు జీవిస్తున్నావు కానీ మృతుడవే అనే లెక్కల్లోకి వస్తారండి. అంటే దేవుడు పని చేయలేరు. ఆత్మీయ నేత్రాలు కానీ జ్ఞానేంద్రాలు కానీ తెరవబడవు అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే 32వ వచనంలో అదే అధ్యాయం 32వ వచనంలో ఏమిటంటే, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములో మనం బోధించినప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని చెప్తున్నారు. 32వ వచనంలో ఆ విధంగా ఆ శిష్యులు చెప్పారు. ఆ గడిలలో వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులలో వారితో కూడా ఉన్నవారు కూడి వచ్చి ప్రభు నిజముగా లేచి సీమోనుకు కనబడేనని చెప్పుకొని చుండేది. వారిని విని త్రోవలో జరిగిన సంగతులు ఆయన రొట్టె విరుచుట వల్ల తమకి ఎలాగో తెలియబడనో అది తెలియజేశారు. ఆ శిష్యుడికి తెలియజేశారు. ఎలాగైతే వీళ్ళు చూసి ఇతరులకు చెప్పారో అలా కూడా మనం కూడా మన సాక్ష్యాన్ని అనేక మంది చెప్పినప్పుడు వారి ఈలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్తున్నారు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులే భూతం అనుకొని తలచి అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయంలో సందేహములు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు నా చేతులు నా పాదములు చూడండి, నన్ను పట్టి చూడండి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసము భూతనము ఉండవు కదా అని చెప్పి ఆయన చనిపోయి లేచి ఆయన యేసేయలా నేను దేవుడు యేసేయను అని చెప్పి ఎలాగైతే రుజువుపరుచుకున్నారో మనము కూడా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఉండి మనం రుజువుపరుచుకున్నప్పుడు అనేక మంది మన మాట వింటారు, మన సువార్తను వింటారు. ఆ విధంగా ఆనాడు యేసయ్య అలా రుజువుపరుచుకున్నాడు, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ. అలాగే మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని అంటే యేసయ్యలా చనిపోమని కాదు దాని అర్థం. యేసే నీలో ఉండి యేసే లాంటి కార్యాలు నువ్వు చేయగలుగుతారు. ఆ జ్ఞానేంద్రియాలు, అటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా దేవుని వాక్యాన్ని బోధించడము, వాళ్ళకి ఏమైనా స్వస్థపరచడము, వాళ్ళు ఉన్న చీకట్లు వెళ్ళగొట్టడము, వాళ్ళు బలపరిచి వాళ్ళకి బైబిల్ ఇవ్వడము, వాళ్ళు చదువుతున్నారో ఆ భాషలో ఒక బైబిల్ ఇవ్వడము, వాళ్ళకి చదువు నేర్పించడము, ఆ భాష రాకపోతే మనం నేర్చుకొని వాళ్ళకి వివరించడము, ఇటువంటివన్నీ కూడా చెయ్యాలి. ఒకవేళ ప్రాణం మీదకి వచ్చినా సరే బ్రతుకుడు క్రీస్తు చావైతే లాభమైన పౌరులు ఎలాగన్నాడు ఆ విధంగా అనగలిగి ఉండాలి. అలాగంటే తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు తను దక్కించుకుంటాడు, తన ప్రాణాన్ని దక్కించుకున్నవాడు పోగొట్టుకుంటాడు అనే పరిస్థితులు వస్తాయని ప్రభువు చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనము సువార్తని ప్రకటించాలి. అయితే మార్కు సువార్త 1వ అధ్యాయంలో సువార్త ఎలా ప్రారంభమైంది అంటే మార్కు సువార్త చూద్దాము. ప్రారంభం సువార్త ఎవరు చేశారు, ఫస్ట్ సువార్త అనేది ఎలా ప్రారంభమైంది అని చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. యేసయ్య ఫస్ట్ సువార్త ఎలా చేశారు, ఎలా ప్రారంభమైంది
ఈ సువార్త ఎప్పుడు ఎలా ప్రారంభమైందంటే, ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను అంటే యేసయ్య సువార్త చేశారు. సువార్త చేయడానికి ముందు ఒక మాట చెప్పారు, ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడు, ఆయన త్రోవను సరళం చేయడని అరణ్యంలో కేక వేయుచున్న ఒక శబ్దం అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమే బాప్తిసమును ప్రకటించాడు. యోహాను గారు ఆ శబ్దం ఒక దూతలాగా యోహాను గారు వచ్చారు. అలాగే మనలో కూడా ఒక దూతలాగా పంపించారు. అది హెబ్రీ 1:7 దేవుని సేవకులు అంటే వాళ్ళ దూతలుగాను, వాళ్ళు అగ్ని జ్వాలలుగాను ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది. అలాగా దేవుడు నేను మెసేజ్ చెప్తున్నప్పుడు నన్ను కూడా దూతగా ఆత్మీయంత్రాలతో, జ్ఞానేంద్రియాలతో స్వాతి అన్న అమ్మాయి చూసింది, ఎస్తేరు చూసింది, అలాగే పింకీ అని ఒక అమ్మాయి చూసింది, అలాగే వెనిలా అని వీళ్ళకి ఆత్మీయత్రలు ఇచ్చారు ఈ జొల్లగుడ్డులో. మరి ఇంగ్లాండ్లో కూడా అలాగే ఇచ్చారు, అరుగుదారులు కూడా అలాగే ఇచ్చారు. కాబట్టి జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు మనం ఎవరమో తెలుస్తుంది. ఇంకొక ఆయన నిలబడినప్పుడు ఒక ఎలుగుబంటి నిలబడినట్టు చూసారు. అలాగా చూస్తే మంచిదా, చూడకపోతే మంచిదా? చూస్తే మంచిది, మనం ఎవరో తెలుస్తుంది, మనం ఎవరో తెలుస్తుంది. కాబట్టి మనం సిగ్గుపడ్డాను కాదు. అలాగా ఒక దూతని యోహాను గారికి పంపించారు. యోహాను గారిని సువార్తకు ముందు పంపించారు. ఎందుకు నాకు ఆత్మీయులలో మరి సువార్త బాగా ప్రకటించారు. వాళ్ళు మేడగది అనుభవం నేర్చుకున్నారు. అలాగా ప్రవచనం, దర్శనం, భాషలకు అర్థాలు చెప్పడం, దెయ్యాలు వెళ్ళగొట్టడం, వేసే ప్రార్థన, కొబ్బరి ప్రార్థన చేస్తే వేసే రక్తం పోవడం, ఇలాంటివి నేను లేనప్పుడు వాళ్ళు చేశారు. అలాగే నడిపించాడు దేవుడు. ధర్మపూర్లో కూడా అలాగే నడిపించారు. వాళ్ళందరూ కూడా దేవుని మహిమను చూశారు. ఎందుకు? సువార్త ఆ విధంగా చేయాలి. అలా ఏదో చేసేసి, ఏదో కాగితం ఇచ్చేసి వెళ్ళిపోయేటట్టు కాదు, ఏదో పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు. పర్సనల్గా దేవునితో ప్రార్థన చేసి, వాళ్ళకి సరి చేసి, వాళ్ళకి వేసే శరీరాంతం ఇచ్చి, అప్పుడు నేను సువార్త వాళ్ళకి నేర్పించడం జరిగింది. బాప్తిస్మం ఇచ్చి నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి అలా చేయించారు. తర్వాత ఈ వాక్యం అంతా నాకు తెలిసి ఇప్పుడు వాక్యము సాక్ష్యము నేను ఇప్పుడు చెప్పడానికి మీ మధ్య నన్ను నిలబెట్టారు. అలాగా మన సాక్ష్యం ఏంటంటే మనం దేవుడికి వెలుగై ఉన్నాము అని దేవుడు అందుకే చెప్తున్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పారు. దేవుడు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పారు. తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారని కూడా దేవుడు చెప్పారు. అలాగే దేవుని వెలుగుని మనం ప్రకాశింపచేయాలని అనుక్షణము కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ అలా సువార్త చేసినప్పుడు రెండవ రాకడ ఆలస్యం అవ్వదు. కాబట్టి ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళము చేయడానికి అరణ్యంలో కేక వేయించిన ఒక శబ్దం ఆయన ప్రవక్త అయిన యెషయా చేత ముందుగానే ప్రవచనము యెషయా గారి చేత వ్రాయబడింది. యోహాను గారి విషయంలో బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం బాప్తిసాలు ఇస్తా ఉన్నాడు. అక్కడ అరుస్తా ఉన్నప్పుడు అందరు యూదులు, దేశస్తులు అందరూ, యెరూషలేము వారు అందరూ కూడా అక్కడ బయలుదేరి ఏం చేశారంటే అతని యొద్దకు వచ్చి తమ పాపాలు ఒప్పుకొంచి యోర్దాను నదిలో బాప్తిసాలు తీసుకున్నారు. యోహాను ఒంటి రోమాలు ధరించి ఆ వస్త్రాలు మల చుట్టూ కూడా తోలిదట్టి ధరించుకొని మరి అడవి తేనె మిడతలు తింటూ అడవిలో ఉన్న మనిషి ఉన్నాడు. యెరూషలేములో మరి అక్కడ సువార్త ప్రకటించే పరిస్థితి లేదు. అందుకని యోహాను గారు అరణ్యంలో మరి ఏమీ లేకపోయినా సరే సువార్త చేశాడు. అది మనం గమనించాలి. మనకి ఎక్కడైతే ఆటంకంగా ఉంటుందో అక్కడ మానేసి, ఆటంకంగా లేని ప్లేస్లో దేవుని వార్తను ప్రకటించాలి. అనారోగ్యాల మధ్యన దేవుడు అంటే ఎవరో తెలియలేని మధ్యన అక్కడ ఆహారం దేవుడే ఇచ్చాడు. మిడతలు తేనె తోలిదట్టి ధరించుకున్నాడు. వస్త్రాలు లేవు, అక్కడ ఆహారం లేదు. కానీ ఎలాగ దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు అలాగ అన్నీ ఆలోచించారు. మొత్తం 10వ అధ్యాయంలో కూడా శిష్యులు మరి శిష్యులకి అభిషేకించి వాళ్ళకి వరాలు ఇచ్చి వీళ్ళు ఏటేటి తీసుకెళ్లాలో, ఎలా చెయ్యాలో అవన్నీ కూడా సువార్త ప్రకటించడం కోసం దేవుడు చెప్పారు. మరి అతడు నాకంటే శక్తిమంతుడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను వంగే ఆయన చెప్పులు మరి ఇప్పటికి కూడా నేను పాత్రుడు కాదు అలాంటి ఆయన వస్తున్నాడు సువార్త ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి.
ఆయన వచ్చి ఏం చేస్తారు? నీళ్ళల్లోనూ మరి బాప్తిస్మం మీకు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. నీళ్ళలోను పరిశుద్ధాత్మతోను మీకు బాప్తిస్మం ఇస్తారు. పరిశుద్ధాత్మలోని నీళ్ళలో బాప్తిస్మం ఇస్తారని చెప్పారు యేసయ్య. ఆ యోహాను గారు మరి యేసయ్య విషయంలో ఆ విధంగా ముందుగానే చెప్పి ఆ దినాల్లో మరి ఆ దినాలు యేసు గలిలయ నజరేతు నుండి వచ్చి, గలిలయ నుంచి నజరేతుకు వచ్చాడు. ఆయన నజరేతుకు వచ్చి యొర్దాను నదిలో యోహాను గారితో బాప్తిస్మం తీసుకున్నారు. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డుకి బయటకు వచ్చినప్పుడు ఆకాశం చేర్చబడి పరిశుద్ధాత్మ దేవుడు పావుల రూపంలో దేవుడి మీద, యేసయ్య మీద వాలినప్పుడు ఇది ఆత్మీయ నేత్రాలతో మరి యోహాను గారు చూశారు. కాబట్టి మరి ఆ ఆకాశంలో తెరపడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకొని పోతున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశారు? అరణ్యంలోనికి త్రోసుకొని వెళ్ళిపోయాడు. దేనికి? సువార్త ప్రకటించడానికి. బాప్తిస్మం తీసుకున్నాక ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధాత్మను వరమను పొందుకుంటారు. ఎవరైతే దేవుని మాటలు ఇప్పుడు అరణ్యంలో దేవుని శబ్దముగానే మరి దేవుని దూతగా అలా వాడబడుతున్నాయన, ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరము పొందుకుంటారు. నా దగ్గర దేవుడు, నేను అటువంటి వాళ్ళ దగ్గర నేను బాప్తిస్మం తీసుకున్నాను. నా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఆ పాస్టర్ గారు సత్యదాస్ గారు ఆయన దగ్గర నేను తీసుకున్న ఆధారాలు నాకు వచ్చాయి. నేను నా దగ్గర తీసుకున్న వాళ్ళకి నా వరాలు వాళ్ళకి వచ్చాయి. అలాగా ఇప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుకొని మరి ఎన్ని బ్రాంచ్లు అంటే ఒక 4-5 బ్రాంచ్ల్లో పనిచేయడం జరిగింది. నేను మేడగది అనుభవము ఆ విధంగా నాకు చక్కగా ఇప్పుడు 24 సంవత్సరాలు అవుతుంది. 99 నుంచి ఈ 24వ సంవత్సరం వరకు కూడా దేవుడు ఆ విధంగా వాడుకుంటే నాకు ఈ వాక్యం ఇచ్చి, ఈ వాక్యాన్ని బోధించి మరి రెండవ రాకడ సిద్ధపాటు అనే మాటలు చెప్పడానికి ఆ దేవుడే కారణం. ఆ వెంటనే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అరణ్యంలోకి తీసుకెళ్ళిపోయి మరి అక్కడ సాతాను ఎంతో శోధించాడు. అలాగే నా ఈ సేవలో ఎన్నో ఆటంకాలు వచ్చిన తండ్రి చేత నెరవేరుస్తాను ప్రభా అని చెప్పినప్పుడు Hebrews 6:14 ప్రకారం నేను నిత్యంగా ఆశీర్వదిస్తాను, నిత్యంగా వర్ధిల్లింప చేస్తాను, నా తోడు అని దేవుడు అక్కడ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చారు. మరి దేవుడు ఆ విధంగా ఆ సువార్త యేసయ్య సువార్త చేయడం నేర్పించారు. ఆ గాలి సముద్రంలో వేస్తే ఏం చేశారు? సీమోను సహోదరుడు ఆంద్రియ సముద్రంలో అక్కడ వలేస్తుంటుంటే వాళ్ళని ఏం చెప్పాడు? మనుషులు రండి, వాళ్ళు విడిచిపెట్టి మిమ్మల్ని మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను రండి అనిపించారు. అలా ఎవరైతే దేవుని బిడ్డలు, మరి నాకు కూడా దేవుని బిడ్డలు అనేక బిడ్డలు ఇచ్చారు, ఆత్మీయ బిడ్డలు ఆ విధంగా ఎంత పనులున్నా ఎలా ఉన్నా దేవుని సన్నిధికి ఈనాటి వరకు కూడా ఏదైనా మేము అన్ని పక్కన పెట్టి దేవుని సన్నిధి ఫస్ట్ జరిగిన తర్వాత మిగిలిన పనులు చేసుకోవడం దేవుని గమనించారు. అలా యేసయ్యను వెంబడించి యేసయ్యని చాలా మంది ఆ విధంగా వెంబడించే వారిగా యేసయ్యని ఆ విధంగా ఉన్నారు. మరి శాస్త్రుల వలె మరి బోధ చేయకుండా అధికారం గలవారి వలె మరి యేసయ్య బోధించాడు. అక్కడ శాస్త్రుల పరిచర్యలు అధికారం లేకుండా బోధించారు. కాబట్టి యేసయ్య ఎలాగైతే బోధించాడో అధికారం గలవారి వలె ఎప్పుడు బోధించారు? మనం చేస్తే అధికారం గలవారుగా బోధించగలం అన్నమాట. అలాగ అపవిత్రాత్మల్ని వెలగొట్టాడైన సమాజ మందిరంలోకి వెళ్ళి అలాగా యేసయ్య చేశాడు. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మాకు నశింపజేయడానికి వచ్చిందివా, నీవెవడవో నాకు తెలియదు, నీవు దేవుడు పరిశుద్ధుడు అని కేకలు వేస్తాయి అన్నమాట. దెయ్యాలకి ఇప్పుడు యేసు ఎవరో తెలుసు. అలాగా ఎప్పుడైతే మనం అధికారం కలిగినట్టు బోధిస్తామో మరి యేసుకు కలిగిన సంపూర్ణత గలవారం వరకు అన్ని విషయాల్లో ఎదగమని ఎఫెసీయులు 4వ అధ్యాయంలో ఉంది.
అలాగే మనము ఎదిగినప్పుడు ఆ సువార్త ఫలిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చీకట్లు పట్టిన, అనారోగ్యాలు వచ్చినా, ఏమొచ్చినా సరే దేవుడే మనలో ఉండి మార్కు 16:20 ప్రకారము వాక్యాన్ని ప్రకటిస్తుంటేనే అద్భుత కార్యాలు దేవుడు చేశారు. అలాగే దేవుడు చూసి యేసుని కలిగినప్పుడు మనకు వాక్యం తెలియకపోయినా, నాకు ఇంత వాక్యం తెలియకపోయినా దేవుడు నన్ను నడిపించారు. ఆ విధంగా ఆ దెయ్యం కూడా నా బిడ్డ, దేవుని బిడ్డ, నేను ఎవరిని అని దెయ్యాన్ని నేను అడిగినప్పుడు దేవుని బిడ్డ అని చెప్పింది. అలాగే పరిశుద్ధాలు పొందుకున్న వాళ్ళు కూడా ఆ దేవుని బిడ్డ అని ఇద్దరు మీదకి పరిశుద్ధ ఒక షారోలో నా అమ్మాయి షారోన్ రోజు అని నేను ఇంగ్లాబాద్లో ప్రార్థన చేసి బాప్తిస్మం ఇచ్చి పెట్టినప్పుడు ఆమె అలా చెప్పింది, పరిశుద్ధాలను పొందుకొని ఇద్దరికి దర్శనాలు వచ్చాయి. ఎవరిది కరెక్ట్గా వివేచన ఆత్మ ద్వారా అర్థం చేసుకోవాలి, వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. ఆ వివేచన వరాన్ని కూడా దేవుడు ఇచ్చారు. దాన్ని బట్టి ఆ ఊరు దేవత సునీతలోకి వచ్చినప్పుడు ఆమె నేనెవరిని అంటే దేవుడు బిడ్డ అని చెప్పాను. కాబట్టి మన రాయలసీమ నుండి వచ్చిన ఆయన కూడా ఆ విధంగానే చెప్పారు. ఆ విధంగా చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ సాధారణ ఏసీ విషయంలో కూడా దేవుడు బిడ్డ, ఏసీ బిడ్డ కూర్చోబడండి. నజరేయుడగు యేసు మాతో నీకేమి, మమ్మల్ని నశించేది వచ్చేదివా, నీవెవడదో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని త్యాగలేసే అనమాట. ఎందుకంటే మనుషులకి దేవునికి జడవకుండా మనుషులు దెయ్యానికి జడిసిపోతున్నారు. ఇక్కడ దెయ్యం ఎలాగైతే జడిసిందో అలాగే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు, మనకి దేవుని ప్రేమించినప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకున్నప్పుడు, దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడు దెయ్యాలు మనకు భయపడతాయి. మనం దెయ్యానికి భయపడేది లేదు. అది ఆలోచించాలి. ఆ విధంగా సువార్త చేసినప్పుడు దెయ్యాలు వణుకుతాయి. ఆ దెయ్యాలు దేవుని రాజ్యానికి ఆలస్యమయ్యేలాగా చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ రక్షణ పొందుకోకపోతే ఆలస్యమైపోతే మనకి అభిషేకము, ఈ వరాలు, మరి దేవునితో కలిసి ఉండే జీవితము, దేవునితో మాట్లాడే అనుభవము, ఈ జ్ఞానేంద్రియాలు, వాక్యాన్ని అర్థం గ్రహించగలిగే మరి ఆ చెవులు, ఆ హృదయము ఉండకపోతే వాళ్ళు నశించిపోతున్నారని దేవుడు లేట్ చేస్తున్నారు. దానికి కారణం నేనే ప్రభా అని దేవుని దగ్గర కన్నీరు కాచి వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి, నా జ్ఞానేంద్రియాలు తెరవండి ప్రభాని దేవుని అడగాలి. మీరు ప్రతి ఒక్కరు మనం అడగాలి. ప్రతిరోజు కూడా ఛార్జింగ్లో ఉండాలి. సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే సెల్ ఫోన్ ఉన్న వ్యర్థమే కదా. అలాగే దేవుని మాటలు తెలిసినా మనం దేవుని దగ్గర గడపాలి. దేవుని దగ్గర గడిపినప్పుడు దేవుడు అటువంటి అభిషేకంతో వాళ్ళతో వాళ్ళ చీకట్లు ఎలా వెళ్ళగొట్టాలి, వాళ్ళకి అనారోగ్యం ఉంటే ఏ విధంగా స్వస్థపరచాలి, ఆ అభిషేకము దేవుడు ఆ వరాలతో పంపిస్తారు. మత్తయి 10వ అధ్యాయంలో అలాగే శిష్యులు పంపించారు. అలాగే మనం కూడా శిష్యులుగా మరి మత్తయి 28వ అధ్యాయంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నా మూలంగా మీరు బాప్తీసాలు ఇవ్వండి, శిష్యులు తయారు చేయమని చెప్పారు. అక్కడ నేను ఏ సంఘంలో చెప్పినా అవే చెప్పండి అని చెప్పారు. కాబట్టి మనం వాక్యం పెట్టుకొని వాక్యం చూస్తూ దేవుడి పిల్లలకి చెప్పాలి తప్ప మన సొంత మాటలు ఒకటి ఇటు చెప్పినా అటు చెప్పినా తెగుళ్ళు జీవగ్రంథంలో పేరున్నదని ప్రకటన 22వ అధ్యాయము 18-19 వచనాల్లో ఉంది. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఇప్పుడు ఏసీ ఎలా సువార్త చేస్తున్నారో అది నేర్చుకుంటున్నాం మనం. ఏసీ ఎలా సువార్త చేస్తున్నారో అలా సువార్త చేసినప్పుడు రెండవ రాకడ ఆలస్యం అవ్వదు. ఇక్కడ నేను ఏం చదువుతున్నానో మార్కు సువార్త 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ఆ అపవిత్రాత్మ వారిని విలవలాడించి పెద్దలు కేక వేసి విడిచి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి నాతో నీకేం పని అని అడిగింది కదా, నువ్వు దేవుని కుమారుడివి, నాతో నేను సాతాను కదా, నాతో నీకేం పని అని అడిగింది. కానీ దేవుడు ప్రార్థన చేసినప్పుడు దాని పని ఏంటంటే మనుషుల్ని నరకానికి తీసుకెళ్ళడం. ఎందుకంటే లూసిఫర్ కదా, తనకు దక్కని సింహాసనము దేవుని పిల్లలకి ఎందుకు అని దేవుని ఆజ్ఞలు పాటించలేకుండా, వాక్యం అర్థమవకుండా, అర్థమైన సరే మర్చిపోయేలాగా చేస్తుంది. కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా మాటల్లో వెనక్కి తోసేస్తున్నావు, దొంగలు చూసి నువ్వు వెంకేపిస్తున్నావు, తల్లి కుమారుల మీద నువ్వు అపనిందం అవుతున్నావు, ఇంటి పనులు చేసినా నేను మౌనంగా ఉన్నాను, దేవుడు మర్చి అన్నారు, యోచించుకోండి.
నువ్వు నా వంటి వాడినే నువ్వు అనుకుంటున్నావు అనేసి ఉంది వాక్యం. 50వ కీర్తన 17వ వచనం నుండి మాటలు చెప్పాను, అవి మీరు చదవండి. దేవుని మార్గాలు అవుతాయని ఉంది. దేవునికి ఎప్పుడైతే మనము అలా దేవునికి ఇష్టంగా లేకపోతే చీజ్ చేస్తాం, తప్పించినాడు అప్పుడు ఉండడు అని ఉంటుంది అక్కడ వాక్యం. దేవుని మాట విన్నప్పుడు ఆయన స్తుతి అర్పించేవాడు తన మార్గాన్ని సరళం చేసుకుంటుందని ఉంది. కాబట్టి ఆయనకి ఎప్పుడు స్తుతి అర్పిస్తున్నప్పుడు ఆయన సింహాసనము మన హృదయంలో ఆశీర్వడే ఉండి ఆయన మాత్రమే నడిపిస్తాడు. సాతాను నడిపిస్తున్నా ఆయన ఆ సింహాసనాశీనుడని నన్ను స్తుతులు చెప్పకపోతే, దేవుడు చేసిన మేళ్ళన్నిటి బట్టి స్తుతులు చెప్పకపోతే ఆయన సింహాసనాశీనుడే కూర్చోడు. అప్పుడు ఆయనతో కూర్చున్నప్పుడు ఆయనతో ముచ్చటించాలి, ఆయనతో మాట్లాడాలి. దేవా, ఈరోజు నాకు ఏం పని చెప్తాం, నేను ఏం చేయాలి, నీ కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని దేవుడి మాటలు నేర్చుకొని అవన్నీ గుర్తు చేస్తాడు. అప్పుడు యోహాను 14:26లో నేను చెప్పే సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను అన్నాడు. ఆ విధంగా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు జ్ఞాపకం రావట్లేదంటే యోహాను 16:8లో నేను వచ్చి పాపం గురించి నీతి గురించి మిమ్మల్ని ఒప్పింప చేస్తానంటాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఒప్పింప చేస్తాడు. ఏదైనా దేవుడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించామా, అక్రమంగా దోచుకున్నామా, శాపగ్రస్తంగా ఉన్నామా, బంధకాల్లో ఉన్నామా, ఎందుకున్నామా అవి కూడా దేవుడు జ్ఞాపకం చేసి ఒప్పింప చేస్తాడు. రోమ 10:10 కూడా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోమని చెప్తున్నారు. నోటితో ఒప్పుకోవాలి, ఒప్పుకుంటే అక్కడ విడుదల వచ్చేస్తుంది. అలా విడుదల వచ్చినప్పుడు అప్పుడు దేవుడు పనప్ప చెప్తాడు. అప్పుడు నేను వాడుకోవాలని ఇష్టపడతాడు. నీకు వాక్యం అర్థమవుతుంది కాబట్టి రేపు పొద్దు నేను దేవుడి రాజ్యానికి వెళ్తే నువ్వు వాక్యం విన్నావు, ఎంతమందిని రక్షించావు, నీ బిడ్డ ద్వారా నేను ఇంత మాటలు చెప్పించాను, నీకు ఇంత నా స్వామును విన్నావు. ఆ చెవు ఆ వినగలవారి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు కాక అని చెప్తున్నారు. మరి వింటున్న వాళ్ళందరినీ కూడా దేవుడు దీవించి ఆ వినగల చెవులు, గ్రహించగలిగే మనస్సు ఆ దేవుడు ఇవ్వాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. దేవుడు అక్కడ వెంటనే ఆయన గురించి సమాచారం త్వరలో గలే ప్రాంతం అంతా కూడా వ్యాపించేసింది. దెయ్యాలు వెళ్ళగొట్టే విషయం అంతా కూడా వ్యాపించింది. అలా సువార్త యోదయ సమరయ దేశంలో అంతగా సాక్షిగా ఉండాలని అపోస్తలులు 1:8 ప్రకారము మీ సాక్ష్యాలు, మన సాక్ష్యాలు అలాగా వ్యాపించాలనే దేవుడు ఈ ఛానల్ ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ విధంగా దీవిస్తాడు అనమాట. దేవుడు రాకడ ఆలస్యం అవ్వకుండా మిమ్మల్ని దీవిస్తాడు. త్వరగా మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. త్వరగా సాతానుగాడు వేసే వస్తేనే ఆ పాతాళంలో దాన్ని సాతాన్ని అబద్ధ ప్రవర్తని బంధిస్తాడు. ఆయన బహిరంగ రాకడలో కాకుండా ఆయన రహస్య రాకడలోనే మనం సిద్ధపడి వెళ్ళగలిగేటట్టు మనం ఉండాలి. వెంటనే సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను, యోహానుతోను, సీమోను, ఆంద్రియా వారందరినీ కూడా ఆయన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ప్రవేశించి సీమోను అంత జ్వరంతో పడితే వెంటనే వాళ్ళని కూర్చి ఆయనతో చెప్పిన వెంటనే కూడా ఆ చేయి పట్టుకొని ఆమె లేవనెత్తి ఆ జ్వరం ఆమెను వదిలేలాగా ఆయన ఉపచారం చేశాడు. అలా ప్రార్థన చేశాడు ఆయన. అలాగా మనం కూడా యేసయ్య ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇంట్లోకి వెళ్ళి ఆ జ్వరంగా ఉన్న ఆమెని స్వస్థపరిచారు. కాబట్టి నమ్ము వారి వెళ్ళి సూచక్రియలు చేస్తాను అని చెప్పారు కదా దేవుడు. నేను నమ్మి ఆయన ఆజ్ఞలు పాటించే వారిని 1000 తరాలకు దీవిస్తాడన్నాడు కదా. ఆయన ఏ విధంగా దీవిస్తాడంటే ముందు దేవుడు అడగాలి, దేవా నన్ను వాడుకో ప్రభా, అనేక మంది నశించిపోతున్నారయ్యా, వాళ్ళు జ్వరాలతో చీకటితో బాధపడుతున్నారు, అనారోగ్యంతో నేను వెళ్ళి ప్రార్థన చేస్తాను, అక్కడ విడుదల వచ్చేలా చెయ్యండి ప్రభాని వేసే శరీరం రక్తము తీసుకోవాలి. 1 కొరింథీయులు 11:26లో ఉంది కదా, ఆయన మరణాన్ని ప్రచురిస్తారు నా శరీరం తీసుకొని అని. అలా సాయంకాలం ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారట. అలా నువ్వు చేస్తుంటుంటే, అలా పనులు చేస్తుంటే నీ దగ్గరికి అనేక మందిని తీసుకొని వస్తారు. అమ్మ తీసుకెళ్ళా చక్కగా నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో దెయ్యిపోయింది, ఇదిగో వెళ్ళగొట్టు, ఇదిగో ఇది ఎలాగే రాత్రంతా నిద్రపోవట్లేదు, ఉదయమంతా దగ్గుకొని ఉంటుంది, దగ్గు అని కూడా స్వస్థపరచు వెళ్ళి అని చెప్తారు అని దేవుడు పంపిస్తాడు. నువ్వే దగ్గుకోవాలంటే పని దగ్గరికి ఎవరు వస్తారు?
అలాంటివి అనారోగ్యాలన్నీ కూడా దేవుడు బాగు చేస్తారు. ఆయన వారి నానా విధ రోగముల చేత పీడించబడిన అనేకలు స్వస్థపరిచి వేసే మనలో ఉన్నప్పుడు మనం అలాగా ఫోన్లో మాట్లాడినా, ఫోన్లో ఇంట్లో మరి మామూలుగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నా, దేవుడు అటువంటి విడుదల ఇస్తాను అంటున్నారు దేవుడి పిల్లలకి. ఆయన నానా విధముల రోగుల చేత పీడించబడిన అనేకలు స్వస్థపరిచారు. అనేక మందిని మరి దెయ్యాలు వెలగొట్టారు. అవి తను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములకు మాటలాడనీయలేదు. ఫస్ట్ మరి ఇంతకుముందు దెయ్యాన్ని ఎలగొట్టినప్పుడు దేవా నువ్వు దేవుడి కుమారుడు, నాతో నీకేం పని అన్నారు కదా. అందుకనే ఈసారి టైం వేస్ట్ అవుతుందని ఇది 34 వచనం ఉంది. ఆయన ఆ దెయ్యాన్ని మాట్లాడకుండానే దాన్ని వెలగొట్టాడు దేవుడు. టైం వేస్ట్ అవుతుంది కదా. మరి కొంతమంది భయపడుతూ ఉంటారు. ఆ దెయ్యం మాట్లాడితే కొంతమంది విని నీకు దెయ్యం పట్టింది అని మాట్లాడు. వాళ్ళ ఇంట్లో పనులు అలాగే జరిగింది. సునీతకు దెయ్యం పట్టిందని అలానే వీడియో తీశాడు. మరి దిద్దుబాటు వదిలిన తర్వాత ఆమెతో దిద్దుబాటు చేశాక ఆమెకి సంపూర్ణంగా విడుదల వచ్చి మళ్ళీ దేవుని ఆత్మను పొందుకుంది. నేను కౌగులించుకొని ఆమె దేవుని ఆత్మ పొందుకునేలాగా ఆమెని అలాగ తయారు చేసినప్పుడు 2వ రోజుకి వాళ్ళ అమ్మ అప్పుడు చెప్తుంది, పాస్టర్ గారు మీరు ఈరోజు ఆమె దేవుని ఆత్మతో పొందుకోలేకపోతే నేను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను అని చెప్పింది. కాబట్టి దెయ్యాన్ని మాట్లాడడం కూడా చేశారు దేవుడు. ఎందుకంటే అనేక మంది దగ్గర నేను మొహం ఎలాగెత్తుకొని తిరుగుతాను, ఈ మీదకి ఎలాంటి ఊరు దేవత వచ్చేసింది, ఈ దెయ్యాలు వచ్చేయక నేను ఎలా మాట్లాడగలను, ఎలాగ నేను ఈ పిల్ల పెళ్ళి ఎలాగవుతుంది, ఇలాంటి విషయాలన్నీ తను చేసిన పనులకే, తల్లి చేసిన పనులకే ఆ పిల్లకి వచ్చింది. అంతానే అది సరి చేసుకోలేదు. అప్పుడు నేను చెప్పాను, అమ్మ నువ్వు చేసిన పనులు, నువ్వు ఇలాంటి పనులు చేసావు కదా, అటువంటివి అన్నీ కూడా నువ్వు చేసావు కదా, చేసినందుకు పిల్ల పరిశుద్ధంగా నీ పాపాలు ఆమెకి ఏలుబడి చేశాయి. అందుకని అధికారంతో వచ్చింది. నిన్ను చంపేద్దామని. ఇప్పుడు నేను చచ్చిపోదాం అనుకున్నావు, కూతురు విషయంలో నేను చచ్చిపోదామని నీ మనసు కలిగేసింది ఆ సాతానుడే, ఆ లూసిఫరే నీకు అలా మనసు కలిగజేశాడు. కాబట్టి అటువంటి ఆలోచన ఎప్పుడు పెట్టుకోకు అని చెప్పి అలాగే కుటుంబాన్ని ప్రార్థన చేయడం అయింది. మిగిలిన పొందుకోలేని వాళ్ళు చాలా అహంకారంగా ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు పొందుకోవాలి, మీరు పొందుకోలేదు. చూడండి దేవుడు ఎంత ప్రేమించారో. దేవుడు బిడ్డను ఉదయం పరిశుద్ధాత్మ పొందుకుంటూ రాత్రి నైట్ ప్రాంతంలో ఆ సాతానుడు ఏర్పడి చేశాడు. వచ్చాడు, ఆమెలోకి వచ్చేసాడు వాళ్ళ అమ్మకు పాఠం చెప్పడానికి. వాళ్ళ అమ్మ మరి చనిపోదాం అనుకున్నది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సరి చేసి దిగుబడి చేస్తే అమ్మాయికి వెంటనే మన కుటుంబాన్ని దేవుడు అలా రక్షించుకున్నాడు. కాబట్టి అనేక మంది యేసయ్యని కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని ఒక వరాన్ని పొందుకున్నప్పుడు అటువంటి కార్యాలు నన్ను పోలి నడవండి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని యోహాను గారు రాస్తారు. 14వ అధ్యాయం 12వ వచనంలో ఇవన్నీ చూశాడు ఆయన. సువార్త చేశాడు ఆయన. సువార్త చేసి మరి యేసయ్య సువార్త చేస్తుంటే చూశాడు. అలాగే చూసి మనం అలాంటివన్నీ కూడా నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చెప్తున్నారు, ఆ చేసిన వాళ్ళు చేయనివ్వండి, మాకెందుకు అనేది కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పులో లెక్క అడుగుతాడు. శరీరంతో జరిగించడం మంచివైనా సరే, చెడ్డవైనా సరే, న్యాయం ముందు నువ్వు లెక్కప్ప చెప్పాలి అని చెప్తున్నారు. లెక్కప్ప చెప్పాలి మనం ప్రతి ఒక్కరు కూడా. అది ఎలా వాడేమో, మనీ బండిలో వాడేమా, లేకపోతే మన పూజలు కొట్టడానికి వాడేమా, షావులో కనిపించుకోవడానికి వాడేమా, అలాంటివి దేవుడికి ఇష్టం లేదు. అది సాతాను ఏం చేశాడు, సాతాను అలాగే చేశాడు. కాబట్టి అటువంటి పనులు చేయకూడదు. ఆయన ఇతర సమీప గ్రామముల్లోనూ మరి నేను ప్రకటించినట్టు వెళ్ళదు రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేదని వారితో చెప్పాను. ఆయన గల్లీయంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించు దెయ్యములు వెళ్ళగొట్టుచు నేను ఒక కుష్ఠరోగి ఆయన ఎదుగు వచ్చి ఆయన ఎదుట మోకాలు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేసేయ్యా. మరి దేవుణ్ణి ఆ విధంగా అడగాలి. దేవుని పిల్లలు ఏ అనారోగ్యం వచ్చినా, చీకట్ల పట్టిన దేవా నన్ను విడిపించయ్యా, ఇటువంటి బంధకాలను విడిపించయ్యా, నీ సాక్షిగా ఉంటానయ్యా, నీ బిడ్డలు దేవుని రాజ్యానికి తీసుకెళ్తానయ్యా నా సాక్ష్యం ద్వారా అని చెప్పి అడగాలి. అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు.
చేసినప్పుడు ఎందుకు చేస్తాడంటే ఆయన కృప చొప్పునే మనల్ని కనికరించి, కృప చొప్పునే మనకి ఇవన్నీ నేర్పించి అవన్నీ చేస్తారు. అహంకారం అనేది ఉండకూడదు. ఎవరికి కూడా పొందుకున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి కూడా అహంకారం ఉండకుండా అనేకమైన బిడ్డలే, నేను నీలాంటి బిడ్డలే, నువ్వు కూడా ఇలా తయారవ్వాలి, నన్ను పోలి నడువు, నాకన్నా గొప్పగానే చేస్తాడని దేవుడు చెప్తున్నారు. మరి యేసయ్య అలాగే చేశారు కాబట్టి మనం కూడా నాకన్నా మీరు గొప్పగానే చేస్తారు అని వాళ్ళని తయారు చేయాలి శిష్యులుగా అని చెప్పి దేవుడు ఈ విధంగా సువార్త చేశారు. ఆయన కనికరపడి చెయ్యి చాపి వాళ్ళు ముట్టి, నాకు ఇష్టమే నేను శుద్ధుడు కమ్మని చెప్పారు. చెయ్యి చాపి నాకు ఇష్టమే శుద్ధుడు కమ్ము అని చెప్పి శుద్ధుడిగా కుష్ఠరోగం నుండి విడిపించారు. మరి జనాలు ఎలా ఉన్నారంటే కుష్ఠరోగం వస్తే ఊరు అవతల పెడతారు. చూడండి దేవుని శాశ్వతమైన ప్రేమ ఏ విధంగా ఉందో. అప్పుడు ఆయన ఎవరితోని ఏమీ చెప్పక సుమి అని చెప్పి నీవు వెళ్ళి సాక్షాత్తమే నీ దేహంలో నీ యాజకునికి అంటే నీ పాస్టర్కి చూపించుకో, నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వారితో ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వారిని పంపివేశాను. స్వస్థత కానుక ఇవ్వాలి అని ఖండితంగా చెప్పాను. నీకు స్వస్థత వచ్చింది, ఎప్పుడైనా కానుక ఇచ్చావా దేవునికి? డాక్టర్కి అయితే ఇచ్చేస్తాము. ఆలోచించండి. ఒక అమ్మాయికి ఇప్పుడు ఈ ప్లేస్ కొనుక్కున్న ఒక ఆయన ఉన్నారు, శ్రీను అని, ఆయన 1,20,000 చెప్పాడు ప్లేస్. అయితే ఆ అమ్మాయికి ఒక కాయ ఉండేది, నుదుటి మీద ఒక కాయ ఉండేది. మరి ప్రేరణ కాస్త ప్రార్థన చేస్తే మరి ఆ కాయ పోయింది. అప్పుడు చెప్పారు ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా 30,000 డాక్టర్లు అడిగారండి ఈ కాయ ఆపరేషన్ చేయడానికి. కానీ దేవుడు మీ ద్వారా చేశారు కాబట్టి ఈ కార్యం మేము 30,000 కొట్టేసి 90,000కి మేము మీకు ఇస్తున్నాం అని చెప్పి నాకు 90,000 ఇచ్చారు ఈ ప్లేస్. ఒకసారి ఆలోచించండి, దేవుడికి కానుక ఇచ్చారన్నమాట. అలా స్వస్థత కానుక అనేది ఇవ్వాలి అని ఖండితంగా ఇక్కడ చెప్తున్నారు. అది మీరు గమనించాలి. దేవుని ఆజ్ఞలు ఏంటి ఉన్నాయో వాక్యము చదవాలి. మరి వాక్యం చెప్తున్న వాళ్ళని మరి ఆ వాక్యం చూసి పరిశీలించుకొని ఆ విధంగా మనము నడవాలి. అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించటమును ఆ సంగతి ప్రచురణ చేయటమును ఆరంభించిన కనుక ఆయన ఇంకా పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో ఉండేను. 4 దిక్కల నుండి జనులు ఆయన వద్దకు వచ్చి చుండేది. దేవుడు ఎక్కడికి వెళ్ళారు? ఇతను వెళ్ళి దేవుడి కోసం అనేక మందికి ఈ విషయాలన్నీ చెప్పాడు. చెప్పద్దని దేవుడు చెప్పినా చూడండి ఆయనలో ఉన్న దేవుని ఆత్మ ఏ విధంగా చెప్పిందో. ఆ దేవుని ఆత్మ వాళ్ళు చెప్పకుండా ఉండలేరు సువార్తని. తనకు జరిగిన విషయాన్ని అనేక మందికి బోధించాడు. ఆ విధంగా సువార్త చేశారు. అయితే అరణ్యానికి వెళ్ళిపోయాడు యేసయ్య. ఇంకా అక్కడ అంతా కూడా ఇంకా చెప్పాడు కదా, మరి 3 మంది జనం వచ్చేస్తారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. సాధారణ దూరాడంటే మరి ఇంకా ఆగటానికి వస్తుందని ఎక్కడికి వచ్చేసాడు ఆయన? అరణ్య ప్రదేశంలోకి వచ్చేసాడు యేసయ్య. ఆ సంగతి ప్రజలు చేయటకును ఆరంభించిన కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండేను. 4 దిక్కల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చి చూడండి. అనేక మంది దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు బట్టి అనేక మంది జనాలు చేస్తా ఉన్నారట. అరణ్యంలో వచ్చినా సరే అక్కడ కూడా వచ్చి దేవుని కార్యాన్ని చూడాలని, ఆయన సువార్త వినాలని మనం వచ్చారు. అలాగే మనము ఆ విధంగా సువార్త ప్రకటించాలని దేవుడు ఆశపడుతున్నారు. అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆ మార్కు సువార్తలో దేవుని సువార్త ఆ విధంగా ప్రారంభమయ్యిందనమాట. అలాగే మార్కు 1:15లో కాలం సంపూర్ణమైనది, దేవుని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు వస్తున్నారు. అలాగా ప్రకటించిన తర్వాత మరి మత్తయి 4:15 కూడా అవే మాటలు ఉంటాయి. మార్కు 16:16 కూడా దేవుని సువార్తను ప్రకటించండి అని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చెప్తా వచ్చారు. సువార్తలో 2 రకాలు ఉన్నాయి. ఏంటంటే రక్షణ సువార్త ఒకటి, రాకడ సువార్త ఒకటి. ఈ సువార్తలోనే 2 రకాలు ఉన్నాయి. రక్షణ సువార్త ఒకటి, రాకడ సువార్త ఒకటి. రక్షణ సువార్త ఏంటంటే అవిశ్వాసులకి,
అవిశ్వాసంతో చెప్పాలి. రక్షణ సువార్త అవిశ్వాసులు అంటే మాకు ఎందుకు దేవుడు మా పరిస్థితులు ఏంటి, మాకు ఈ అనారోగ్యాలు, ఈ అప్పుల బాధలు ఏంటి అని కుమ్మిలిపోతూ ఉంటారు. దేవుడు ప్రేమ తెలియదు, దేవుడు మన కోసం ఎందుకు ప్రాణం పెట్టారో తెలియదు, ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడో తెలియదు, ఆయన ఎన్ని కార్యాలు చేశాడో ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు మీకు చెప్తున్న విషయాలు అందరికీ తెలియదు, అవిశ్వాసులకి తెలియదు. ఒకవేళ తెలిసినా సరే ఆ విధంగా బోధించే వాళ్ళు కూడా కరువైపోతారు. అలాంటప్పుడు వాళ్ళకి తెలియదు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, 7:15 అబద్ధ ప్రవక్తలతోటి మీరు జాగ్రత్తగా ఉండండి, మోసపుచ్చే ఆత్మతో ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. మొదటి యోహాను 4:1 కూడా ఉంటుంది. అనేకమైన ఆత్మలు బయలుదేరున్నాయి, అవి ఏ ఆత్మలో పరీక్షించుకోండి. మనుష్య బోధ చెప్తారు, శరీరానుసారమైన బోధ చెప్తారు. ఏసీ ఎలా చెప్పారు, నేను ఏ సంగతులు చెప్పానో అవే బోధించండి అన్నట్టుగా లేదు. కాబట్టి అటువంటి బోధలు ఉన్నప్పుడు కొంతమందికి సమస్యలు వస్తాయి, అవిశ్వాసం వస్తుంది. అలాంటి అవిశ్వాసుల కోసము రక్షణ సువార్త చెప్పాలి. వాళ్ళు రక్షించబడడానికి ఏం చేయాలి? 10వ వచనంలో నీతి కలిగినట్లు హృదయంలో మీరు విశ్వసిస్తున్నారు, కానీ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. నువ్వు మనసులో ఒప్పుకోవడం కాదు, నోటితో నువ్వు ఒప్పుకున్నావు అనుకో, అప్పుడు విడుదల వస్తుంది, ఆ దుష్టుడి నుండి విడుదల వస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరిస్తాడు. అప్పుడు రాకడ సువార్త నీకు అర్థమవుతుంది. బాప్తిసం తీసుకుంటావు, అప్పుడు రాకడ సువార్త. మొదటి రాకడలో వచ్చి దేవుడు ఈ పనులు చేశారు, ఇంత క్షమించారు, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన సువార్త చేశాడు, ఆయన అద్భుత కార్యం చేశాడు, మహత్కార్యం చేశాడు, సూచకార్యం చేశాడు, చనిపోయిన వాళ్ళు లేపారు. అలాగా నన్ను పోలి నడవండి, మీరు గొప్ప కార్యం చేయాలని నాకు హోంవర్క్ ఇచ్చారు, నేను చెయ్యాలి అనే విషయం అర్థమవుతుంది రక్షణ సువార్త వల్ల. తర్వాత రాకడ సువార్త ఇప్పుడు 2వ రాకడలో వస్తున్నాడు. అదేంటంటే బహిరంగ రాకడ, రహస్య రాకడ. ముందు రహస్య రాకడ వస్తుంది, సిద్ధపడాలి. నేను సిద్ధపడకపోతే ఈ బహిరంగ రాకడలో ప్రతి నేత్రము చూస్తుంది, రొమ్ము పట్టుకుంటారు. అందులోని మరి ఆ సంఘం ఎంతబడిపోతుంది. నేను ఇక్కడ ఉండిపోయానంటే అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, సాతానుగాడితో అనేకమైన వేదన, హింస నేను భరించాలి. నేను అటువంటి పరిస్థితి నేను ఉండలేను. కాబట్టి ఆ బహిరంగ రాకడలో మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా గుంపుగా వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళని దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు ఆయన. ఎప్పుడైతే వాళ్ళ కళ్ళు అప్పుడు తెరవబడతాయి. అంతవరకు కూడా యెహోవాయే దేవుడు అనుకొని దేవుడు మొదటి రాకడలో ఆయన రిజెక్ట్ చేశారు. యెరూషలేము మందిరము మరి కట్టబడలేదు, 2 సార్లు కూలిపోయింది. అవన్నీ కూడా కొట్టేశారు. అవన్నీ మనం చెప్పుకున్నాం. మళ్ళీ వేసి మరి బహిరంగ రాకడలో ఆయన ఏ విధంగా యెరూషలేములో కూర్చొని ఆయన ఎలాగ ఏలుబడి చేశారు అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి మత్తయి 24:14 రాజ్య సువార్త మరి సాక్షాత్తంగా మరి ఎవరైతే లోబడిన వాళ్ళకి మరి సకల జనులకి ఎవరైతే లోబడట్లేదు, దేవుని సువార్తకి లోబడట్లేదు, రిపీట్ అందరూ కూడా చెప్పడానికి అనేక మందిని దేవుడు ఏర్పాటు చేశారు. మిషనరీల్ని, కాపర్ని, బోధకుల్ని, ప్రవక్తల్ని, అపోస్తలుల్ని, మరి అనేక మందిని దేవుడు సువార్తకి ఏర్పాటు చేశాడు. రిపీట్ ఒకరి తర్వాత ఒకరు ఏదో విధంగా మీటింగ్ ద్వారానో, సెల్ ఫోన్ ద్వారానో, టీవీ ద్వారానో, మనుషులు ప్రత్యక్షంగానో, ఆన్లైన్లో ఏదో విధంగా రిపీట్ బోధిస్తున్నారు. అయ్యో ఒకసారి కాస్త 2వ పెట్టాడు కదా, వస్తాడు కదా అని అందుకని ఆలస్యం అవుతుంది. అనేక మందికి దేవుడు దర్శనాల ద్వారా, ప్రవచనాల ద్వారా, కళల ద్వారా దేవుడు వెళ్ళు మాట్లాడు, వాళ్ళతో చెప్పు, ఇదిగో ఈ చిన్నపిల్లలకి చెప్పు, ఇలా వార్త ప్రకటించు అని చెప్తా ఉన్నారు. అది కారణం. ఇప్పుడు మత్తయి 24:14 సకల జనులకి కూడా ఇది ప్రకటించబడితేనే, ఈ వార్త ప్రకటించబడితేనే అప్పుడు దేవుడు వస్తాడని వాక్యం చెప్తుంది. కాబట్టి రెండవదిగా ఆత్మల రక్షణ, మూడవదిగా రక్షణ పొందిన వారు రక్షణలో స్థిరపరచబడతారు అన్నమాట. రక్షణ పొందినవాడు రక్షణ విషయంలో 2 పేతురు 3:9-18 కొన్ని మాటలు ఉన్నాయి. 2వ పాయింట్కి వచ్చాం. 3 పాయింట్లు ఉన్నాయి కదా. దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయాలు నేర్చుకోవడానికి 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు 3:19 చదువుతున్నాను. అది చూసుకొని మనం ఊహించుకుందాం. మిగిలినది మనం లక్షవారం చెప్పుకుందాం.
బాగా గుర్తుపెట్టుకుని 2 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవరు నశింపవల్లని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవల్ని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. దీర్ఘ శాంతంగా ఉన్నాడు ఆయన. లేకపోతే ఎందుకంటే అందరూ రక్షించబడాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీరు నాతో కూడా పరదేశంలో ఉంటారు అని చెప్పాడు కదా. దొంగతో చెప్పాడు కదా, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. అలాగే దేవుడు మనతో కూడా చెప్తాడు, నేను స్థలం సిద్ధంగా వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మరణ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు. కాబట్టి ఆయన తీసుకెళ్లాలంటే ఒక దీర్ఘ శాంతం వహిస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా సరే మళ్ళీ క్షమిస్తున్నాడు. కృపాసనాసం దగ్గర నువ్వు తప్పు ఒప్పుకుంటుంటే నిన్ను క్షమించి మళ్ళీ నిలబెడుతున్నాడు. నువ్వు ఒక బిడ్డని రక్షిస్తావని, ఒక బిడ్డకి మరణాన్ని ప్రచురం చేస్తావని. మరి ఎంతమంది బిడ్డలకు చెప్పావమ్మా అని అడుగుతాడు. ఏంటి బాబు ఎంతమంది నువ్వు చెప్పావు అని ప్రతి ఒక్కరిని పేరుగా చెప్తారు. అందుకని మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని హృదయంలో మనసులో భద్రం చేసుకోవాలి. దేవుని మాటలు మర్చిపోకూడదు. మర్చిపోతే నష్టం ఎవరికి? కాబట్టి ఎవరు కూడా మర్చిపోకూడదు. అవి గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ముద్ర అనేది వేసుకోవాలి. 2 పేతురు 3వ అధ్యాయం 9వ అధ్యాయంలో కొందరు ఆలస్యం ఎంచుకుంటున్నారా, ఎప్పుడో వస్తాడులే అని అనుకుని అలాగే ఎంజాయ్ చేయొచ్చులే, ఆయన వచ్చినప్పుడు దొంగలాగా వెళ్ళిపోవచ్చులే అనుకుంటున్నారు. దొంగ కాదు కదా నువ్వు వెళ్ళిపోవడానికి. దొంగ సువార్త చేశారు. ఒరే మనకైతే తగదురా, మనకైతే తగదు, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన మన కోసం మన ప్రాణం పెట్టడానికి, మన పాపాల కోసం ఆయన ప్రాణం పెడుతున్నాడు. అని కొన్ని మాటలు చెప్పి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నువ్వు వెళ్ళినప్పుడు పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే తప్పక నేను జ్ఞాపకం చేసుకుంటానని అలా క్షమించాడు. అది కృపకాలం కాబట్టి. ఇప్పుడు కృపకాలం అయిపోతుంది, ఇప్పుడే క్షమించమని ఏదైనా అడగాలి. అంతేగాని నేను దొంగలాగా నేను లాస్ట్ మూమెంట్లో ఆ టైం వరకు కూడా సువార్త దేవుడు ప్రకటించాడు, ఆ దొంగ కూడా ప్రకటించాడు. నువ్వు కూడా అలా ప్రకటిస్తే అప్పుడు నేను తీసుకెళ్తాను. నీ ప్రాణం పోయే వరకు కూడా ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి. ఏ వంకలు చెప్పకూడదు. నా ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదు, నా ఇంట్లో వాళ్ళే రక్షించబడిపోతే నేను ఎవరికి చెప్తానని కాదు. ఏసే ఇంటి వాళ్ళు రక్షించబడలేదు. ఎప్పుడైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చారో అప్పుడు చూశారు ఈయన దేవుని కుమారుడు, నిజంగా ఈయన దేవుని కుమారుడు అని. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చినప్పుడు యెరూషలేము అడ్డంగా ఆలయం యొక్క తెర అడ్డంగా చిరిగిపోతుంది, భూకంపం వస్తుంది, మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోతుంది, సమాధులలో నిలుస్తారు. ఇన్ని కార్యాలు చేశారు. అలాగే దేవుడు మనము చేస్తున్నప్పుడు కూడా మనము దేవుడి కోసం చనిపోతాం అనే పరిస్థితిలో ఉండి దేవుడు వార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మన విషయంలో కూడా అద్భుత కార్యాలు చేస్తాడు, మహత్కారాలు చేస్తాడు, మంచి బహుమానాలు దేవుడు సిద్ధపరచుంచాడు. అయ్యో నా దేవుడు బిడ్డలు ఇలా శ్రమ పడుతున్నాడని వెంటనే ఆయన బయలుదేరి రావడానికి ఇష్టపడతాడు ఆయన. అది ఆలస్యం జరగడానికి కారణాలు. అందులో కొన్ని మాటలు ఉన్నాయి. ఏంటంటే నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనంలో మనుషులు తన స్నేహితులతో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడట. తర్వాత అతడు పాడెంలోనికి తిరిగి రక్షించుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారంలో నుండి వెలువరికి రాలేదు. కాబట్టి ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మోషే గారిని చూసి మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ ఏ ప్రజలు నష్టపడుతున్నారు పేపర్లో పడకముందే దేవుడు చూపించేవారు. మహిమను ఒక అమ్మాయి ఉండేది దాపూర్లో, ఆమెకి ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో అవి చూపించారు. కాబట్టి పేపర్లో పడకముందే దేవుడు మనకు చూపిస్తాడు, నిజమైన వార్తలు దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి హబక్కు 2:3లో కూడా అలాగే దేవుడు దర్శనం ద్వారా తెలియపరిచినవి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తం ఒకటికే ఆదత పడుచున్నవి, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాబు చేయక వచ్చును. ఎందుకంటే దర్శనాలు, ప్రవచనాలు, కాలాలు అవి తప్పక నెరవేరుతాయి. వాక్యము తప్పక నెరవేరుతుంది. వాక్యం సూటి ముఖగా దేవుడు మాట్లాడడం అన్నట్టు. వాక్యం వినడం, వాక్యం చదవడం, దేవుడు ముఖాముఖిగా మాట్లాడడం.
ఆత్మీయంగా భౌతికంగా కూడా దేవుడు మాట్లాడతాడు. నువ్వు కూర్చుంటే ఉపవాసం ప్రార్థన చేస్తే కన్నీరు గారిస్తే దేవుడికి ఇష్టంగా నువ్వు బ్రతికితే దేవుడి పని చేయాలని నువ్వు ఆశపడితే ఒకరి కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు పిల్లల కోసం కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు నీతో ముఖ కూర్చొని మాట్లాడతాను. నాతో మాట్లాడారు, నాకు కనిపించారు, నేను పోషిస్తాను, నేను నీకు ఇవన్నీ చేస్తున్నాను అని అన్ని విషయాలు నాతో మాట్లాడారు. అలాగా దేవుడు ప్రతి విషయాలు కూడా రాసుకోవాలని హబక్కు 2:3 వచనంలో చెప్పారు. ఎందుకంటే నువ్వు గుర్తు పెట్టుకో, ఇవి చప్పగా నెరవేరుతాయి, ఇవి జాబు చేయక వస్తాయి, అవి నెరవేరుస్తాను అని చెప్పి. అలాగే కీడికాలు వచ్చినప్పుడు అట్లా బంధించి వాటి కోసం వెంటనే ప్రార్థన చేయాలి. కీడికాలు వచ్చినప్పుడు, కీడి దర్శనాలు వచ్చినప్పుడు అవన్నీ సాతాడు పెడతాడు చిక్కులన్నీ అవన్నీ కూడా లైవ్ అయిపోవాలని ప్రార్థన చేయాలి. లేకపోతే దేవునికి ఇష్టం లేని చేస్తే 33:14 ఆ మంచము ఎముకలు పొడుచుకొని వస్తాయి, ఏవో దేవుని యొక్క ఉపదేశం పక్కన పెడతాయి అని ఉంటుంది అక్కడ 14 నుంచి కింద వచనాల్లో. 10:26 అయితే 36:10 అయితే ఉపదేశాలు వింటున్నావు కాబట్టి నీ దినములు క్షేమంగాను నీ సంవత్సరములు సుఖముగాను వెళ్ళపుచ్చుతావు అని ఉంటుంది. ఆయన ఉపదేశం వినాలి. ఎవరు చెప్తున్నారో విని రాసుకొని దాని ప్రకారము నడవాలి, నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఒక్కసారి మాత్రం పలుకుతారు, 2 సార్లు మాత్రమే పలుకుతారు అన్నది 33:14. కాబట్టి మనం ఎలా ఉండాలి? అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినం ఆకాశం మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రంతో లైవైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవునని చెప్తున్నారు. ఇవన్నీ లైవైపోవున గనుక ఆకాశంలో రంగులు కొని లైవైపోవునట్టు పంచభూతములు మహావేడంతో కరిగిపోవునట్టు దేవుని దిన రాకడ కొరకు కనిపెట్టించు దాని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలను. అలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రెప్పపాటి కాలంలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి ఈ పరిస్థితులు ఉండవు. మళ్ళీ వాళ్ళని పట్టుకొని బహిరంగ రాకట్లో మరి మనం పెళ్లి కుమార్తె సంఘము దిగి వస్తుందని మనం వాక్యం చెప్తున్నాం మన ఆదివారం. కాబట్టి ఆయన వాగ్దానములు బట్టి కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. కాబట్టి మనము దేవుడికి ఇష్టంగా దీర్ఘ శాంతముతో దేవుడు ఎన్నుకున్నాడంటే ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టేవారు గనుక శాంతం గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. నిష్కలంకంగా నిర్దోషులుగా ఉండాలని వేసే శరీర రక్తము అపోస్తలులు 2:42 ప్రకారం తీసుకొని మొదటి గురించి 11:26 ప్రకారం ఆయన మరణాన్ని విధంగా పరిచయం చేయాలి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘ శాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం చెప్పున మీకు రాసి ఉన్నాడు. పౌలు గారు రాశారు కదా, ఆయన దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆయన అలా బ్రతికాడు, అందుకే క్రీస్తు పోలే నడుస్తున్నాను, మీరు నన్ను పోలే నడవండి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక 2:4 నిర్గమకాండం 34:6 యెషయా గ్రంథం 46:13 ప్రకటన గ్రంథం 21:21 మరి రోమా 9:22 మొదటి తిమోతి 1:16 మొదటి పేతురు 3:20 రెండవ పేతురు 3:15 లూకాసు 18:7-8 అలాగే కీర్తన 86:15 హెబ్రీ రాసిన పత్రిక 10:37 అలాగే రోమ పత్రిక 2:24 యెషయా 30:18 ఇప్పుడు పేతురు గారు చెప్పారు కదా 3:9 రెండవ పేతురు 3:9 దాని తాలూకా రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. ఆ వాగ్దానము దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు. మనం ఎలాగా మనము సువార్త ప్రకటిస్తే ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తే ముందు మరి సువార్త అందరూ కూడా ప్రకటించబడాలి, ఈ రక్షణ సువార్త ప్రకటించబడాలి. రెండవదిగా మూడవదిగా రక్షణ పొందువారు రక్షణలో స్థిరపరచబడటానికి ప్రార్థన చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినా సరే మరి మాట్లాడకపోతే ఎవరు కూడా ప్రకటించకపోతే వాళ్ళ విషయంలో మరి సాంఘిక 29 విషయంలో ఉన్నది ఎన్నిసార్లు గర్దించడను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని ఉంటుంది.
కాబట్టి అటువంటి వారిని దేవుడు తీసేస్తాడు అనమాట. దేవుడి రాజ్యానికి వారు రాలేదు. కాబట్టి ఆటంకం అనేది సువార్తకి ఆటంకంగా ఉండకూడదు. అటువంటి సాక్ష్యాలు మనం ప్రపంచంలో ఎన్నో సాక్ష్యాలు చూస్తున్నాం. కాబట్టి మరి నోవాహు దినాల్లో దేవుడు ఆ విధంగా ప్రకటించి అలాగే నోవాహు దినాల్లో జరిగింది. అలాగే యోనా నినివే పట్టణము నాశనం అయిపోతుంది అని అంటే యోనా గారిని పంపించాడు. ఆ విధంగా వాళ్ళు ఎలా ఉపవాస్తున్నారు, ఎలా ప్రార్థన చేశారు. యోనా మాట వినకపోతే ఈ విధంగా చేప పడవలో 3 రోజులు ఆ చేప ఉపవాసం ఉంది. మరి యోనా కూడా పశ్చాత్తాపడ్డాడు. అలా పశ్చాత్తాపడాలి మనము. ఎవరైనా మరి దేవుని సువార్త ప్రకటించబడడానికి ఆటంకంగా ఉన్నారా, లేకపోతే ప్రకటించడానికి ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారా యోనాలాగా? మరి నోవాహుల జలప్రలయంలో నాశనం అయిపోయింది కదా, అలాంటి నాశనం రాకుండా మరి హఠాత్తుగా నాశనం వస్తుంది. ఎవరైతే దేవుని మాటకి లోబడకుండా ఎన్నిసార్లు గుర్తించిన లోబడిన వారికి శ్రమ ఉంది. మరి హఠాత్తుగా నాశనం అవుతారని సామెతల గ్రంథంలో చెప్తుంది. కాబట్టి అట్టి విధంగా మనం ఉండకుండా మన దేవుని రాకడ మన కోసమే ఆలస్యం అవుతుందని దేవునితో అనుక్షణము కూడా దేవుని దగ్గర పవిత్రంగా నిష్కలంకులుగా నిర్దోషులుగా ఉంటూ దేవుని బిడ్డల్ని రక్షించాలని ఆశిస్తూ దేవుని మాటలు ముగిస్తున్నారు. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, మహిమగల దేవా. ಮತ್ತೆ 10:20 ప్రకారం నేను ఇదిగోని సాగురాల నుండి మాట్లాడానయ్యా, నీకు వందనాలు. అటు విధంగా మేమందరం ఉండడానికి మీరు సహాయం చేస్తున్నారు, మీరు నడిపిస్తున్నారు అయ్యా. అనేక మంది వింటున్న బిడ్డలందరినీ కూడా అటు విధంగా ఆశీర్వదిస్తున్నారు. మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలకు చెల్లిస్తూ ఆటంకం వస్తున్న ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో పాతాళంలో లయమైపోవాలిగా యేసు నామములో మహిమగల నామములో నీ శక్తి గల నామములో అయ్యా మీరు నీ అభిషేకంతో కొరతలేని ఆత్మతో నింపి ప్రతి ఒక్క బిడ్డని వింటున్న బిడ్డని ఆశీర్వదిస్తున్నారు. ఎవరెవరు ఏ ఇబ్బందులు ఉన్నారో అనారోగ్యాలు ఉన్నారో వాళ్ళందరినీ స్వస్థపరిచి యెహోవా నేనే అని యెషయా 53:5 ప్రకారం స్వస్థపరిచి విడుదలించింది సాక్షిగా నిలబెట్టుకొని అయ్యా మరి లక్ష్మణ్ మేము మరికొన్ని విషయాలు మాకు బోధించి ఆశీర్వదించి అయ్యా మీరు పంపిస్తున్నాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల లోక పరిశుద్ధులకి మరి వింటూ అయ్యా మరి తీర్మానం చేసుకొని మరి రాకడ ఆలస్యం ఎందుకు అవుతుందని గ్రహించి నాయన సువార్త ప్రకటనలు ప్రభు నాయన ముందంజ వేస్తూ సువార్త చేసే పాదలు సుందరములని అయ్యా మీరు చెప్తున్న మాటలన్నీ కూడా అయ్యా విని దాని ప్రకారం నడుస్తున్న బిడ్డలందరికీ సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్. ఇదే నొక్కడా.